వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈరోజు చేపల వేపుడు చేసుకుంటున్నాను. చేప ముక్కలు తీసుకోవాలి. ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర, కరివేపాకు, కొద్దిగా ఇంగువ, ఇవన్నీ కొద్దిగా ఆయిల్ కూడా తీసుకోవాలి. నిమ్మరసం. ముందుగా ఈ మిశ్రమాన్ని అన్నీ కలిపి మిక్సింగ్ చేసేసుకోవాలి. బాగా మొత్తం కలిసేలాగా కలిపేసుకోవాలి మొత్తం ఈ మిశ్రమాన్ని. వేసుకున్నాక ఆయిల్ వేసుకోవాలి. 3 స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోవాలి. హాఫ్ నిమ్మరసం బద్ద వేసుకోవాలి. నిమ్మరసం వేసుకోవాలి. ఇవన్నీ కలిపి ఇలా మొత్తం కలిపేసుకోవాలి. కలిపేసుకున్నాక ఒక్కో చేప ముక్క తీసుకొని పట్టించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలాగ మొత్తం అన్నిటికీ పట్టించేసుకోవాలి. ఇలా పట్టించుకున్నాక 1 గంట సేపు నానబెట్టుకోవాలి చేప ముక్కలన్నీ. ఇలా మొత్తం అన్నీ కలిపి ఇలా బాగా పట్టించుకున్నాక 1 గంట సేపు నానబెట్టుకోవాలి. వేసేసుకోవాలి. ఇవి కొద్దిగా చిన్న మంట మీద పెట్టుకొని వేపుకోవాలి. ఇవి తిప్పేసుకోవాలి. రెండు పక్కల తిప్పుకుంటూ దోరగా వేయించుకోవాలి. మళ్ళీ ఓ పక్కన తిప్పుకోవాలి. ఇవి ఒకసారి మనం తిప్పేసుకోవాలి. చేపల వేపుడు రెడీ అయిపోయింది. ఇది ఒక బౌల్లో తీసేసుకోవాలి. ఇది నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ఫిక్స్ చేయండి.